సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం వేరియబుల్స్ అన్న కాన్సెప్ట్ని క్లియర్ చేసుకుందాం. సో యాక్చువల్లీ వేరియబుల్స్ అంటే ఏంటంటే డేటాని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ని వాడతాం. సింపుల్గా మీకు అర్థమైనట్టు గుర్తున్నట్టు చెప్పాలంటే కంటైనర్. ఇప్పుడు ఒక కేజీ షుగర్ ఉంది మీ ఇంట్లో. ఎందులో స్టోర్ చేస్తారు? ఒక జార్‌లో స్టోర్ చేస్తారు అంతే కదా! షుగర్‌ని జార్‌లో స్టోర్ చేస్తారు. సిమిలర్‌లీ కొంత డేటాని మీరు వేరియబుల్స్‌లో స్టోర్ చేస్తారు. అంతే సింపుల్. దట్స్ ఇట్. వేరియబుల్స్ అంటే దేనికి వాడతారో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా. సో వేరియబుల్‌ని జావాలో డిక్లేర్ చేసే టైప్ ఏంటంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి డిక్లేర్ చేస్తారు. అదే ఆర్ ప్రోగ్రామింగ్ మాక్సిమం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి నే. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి లెస్ దాన్ అండ్ హైఫన్ వాడతాము స్టోర్ చేయడానికి. అలాగా డిఫరెంట్ లాంగ్వేజ్ బట్టి అది మారుతూ ఉంటుంది. బట్ అది సేమే. మీకు జనరల్‌గా జావాలో సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ. ఇది మీకు జావాలో వేరియబుల్‌ని స్టోర్ చేసుకునే సింటాక్స్. ఈ పార్ట్ ఉంది కదా! ఇది. డేటా టైప్ అంటే ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడదాం. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? అవి క్లియర్‌గా చేస్తూ ఇంటీజర్ అంటే ఏంటి? క్యారెక్టర్ అంటే ఏంటి? బూలియన్ అంటే ఏంటి? ఇవన్నీ మనకి నెక్స్ట్ వీడియోలో వస్తాయి క్లియర్‌గా. సో, యాస్ ఆఫ్ నౌ డేటా టైప్ అనేది పక్కనుంచండి. మనం ఈ వీడియోలో ఓన్లీ ఇంట్ డేటా టైప్ గురించి మాట్లాడతాం. స్మాల్ ఐ, స్మాల్ ఎన్, స్మాల్ టీ. క్లియర్ గదా! ఇంట్ అంటే ఇది మీకు ఇంటీజర్. ఇంటీజర్ అంటే మీకు తెలుసు కదా! నెగెటివ్ నంబర్స్, 0 పాజిటివ్ నంబర్స్. ఈ మూడిటిలిని కలిపి ఇంటీజర్స్ అంటారు. డెసిమల్స్ ఇవేవి కాదు. ఓన్లీ నెగెటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. ఓకే. వీటిని ఇంటీజర్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ మీకు తెలుసు కదా! ఈ ఇంటీజర్స్‌ని స్టోర్ చేయడానికి మనం ఇంట్ అనే ఒక డేటా టైప్‌ని వాడతాం. ఈ వీడియో అంతా మాత్రం ఇదొక్కటి గుర్తుంచుకోండి అంతే. నెక్స్ట్ వీడియోలో ఏ ఏ డేటా టైప్స్ ఉన్నాయని దాని గురించి క్లియర్‌గా మాట్లాడదాం. సో, ఈ వీడియోలో మనం యూజ్ చేసే డేటా టైప్ ఇంట్. ఆ డేటా టైప్ యొక్క నేమ్ ఏంటి? అది మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సంథింగ్ ఒక నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 18. కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్ అవి వాడుతున్నప్పుడు మీకు ఏజ్ గ్రేటర్ థాన్ 18 అని చూపిస్తుంది కదా! మీరక్కడ వాల్యూ 18 ఎంటర్ చేశారనుకోండి. ఆ 18 కన్నా ఎక్కువ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే ఎలిజిబుల్ అవ్వరు. 21 కన్నా ఎక్కువ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. లేదంటే లేదు. దాన్ని మీరు కండిషన్స్ యూజ్ చేసి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లాంటివి ఏవైనా కండిషన్స్ యూజ్ చేసి అలా ట్యూన్ చేసుకోవచ్చు. ఇంటీజర్స్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది చెప్పానంతే. ఇంట్ ఏజ్ అనే ఒక వేరియబుల్ ఇది. ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇదంతా సింగిల్ లైన్‌లోనే ఉంటుంది. యాక్చువల్లీ నేను 2 లైన్స్‌లో రాసాను. ఓకే. ఈ వీడియోలో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలనే దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఎ డేటా టైప్. ఇట్ ఈస్ ఎ వేరియబుల్. ఆల్సో ద నేమ్ వి గివ్ టు ఎ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాస్ అన్ ఐడెంటిఫైయర్. దాని గురించి మనం క్లియర్‌గా మాట్లాడదాం. ఈ నేమ్ డిక్లేర్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. మన కెమిస్ట్రీలో నామెన్‌క్లాచర్ ఉంటది కదా! మీ 12థ్ ఆ టైం అప్పుడు చదువుకున్నప్పుడు. అంటే బ్యూటేన్, హెక్సేన్, హెక్సీన్ అవేవో ఉంటాయి కదా! సంథింగ్ అలా ఇవ్వడానికి. సో, దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి నేమ్ చేయడానికి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 18 వాల్యూ ఏదైతే ఇస్తారో అది. క్లియర్ గదా! సో, లెట్స్ క్లియర్ ద స్క్రీన్ అండ్ గో టు కోడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? ఎలా ప్రింట్ చేయాలి? అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇంట్ డేటా టైప్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా ఒకటి నేను 5 అని ఇచ్చాను. ఓకే. ఇది వేరియబుల్ డిక్లేర్ చేసే సింటాక్స్. ఇక్కడ యెల్లో లైన్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. బట్ యూజ్ చేయలేదు అని. అదే ఇప్పుడు నేను సిస్ఔట్ ఏ అని ప్రింట్ చేశాననుకోండి. నాకు 5 అని ప్రింట్ అవుతుంది ఇక్కడ. క్లియర్ గదా! క్లారిటీ ఉంది కదా ఇప్పుడు మీకు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకొక వేరియబుల్‌ని ఎలా ప్రింట్ చేయాలని దాని గురించి చెప్తున్నాను. స్ట్రింగ్ ఇక్కడ ఇన్‌కేస్ వరుణ్ అని ఉన్నా సరే, ఇక్కడ మీరొక వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నప్పుడు అది స్ట్రింగ్ అయినా సరే, ఏదైనా సరే దాన్ని మీరు ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసినప్పుడు ఇక్కడ డబుల్ కోట్స్ మీరు వాడరు. ఆ లాజిక్ క్లియర్‌గా చూసుకోండి. ఎందుకంటే మీరు వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నారు కాబట్టి. డైరెక్ట్‌గా వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నప్పుడు మీరు డబుల్ కోట్స్ అనేవి వాడరు. ఇది స్ట్రింగ్ అనేది వరుణ్ అనేది ఇదొక స్ట్రింగ్ డేటా టైప్‌కి సంబంధించింది. ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి.
సో, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. జస్ట్ మీకొక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలనే దాని గురించి చెప్దామని నేను ఇది చేశానంతే. ఓకే. సో, ఇంకోటి మీరు జాగ్రత్తగా నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే సిస్టమ్ అవుట్ ప్రింట్ వితౌట్ డబుల్ కోట్స్ ఏకి, సిస్టమ్ అవుట్ ప్రింట్ విత్ డబుల్ కోట్స్ ఏకి తేడా. ఇక్కడ మీరు విత్ డబుల్ కోట్స్ అని ప్రింట్ చేశారనుకోండి, లోపల ఏముందో యాస్ టీజ్ అలానే పెడుతుంది. దాంట్లోని ఏమైనా బూతులు పెట్టినా సరే అది యాస్ టీజ్ అలానే ప్రింట్ అవుతుంది. అదే ఇన్ కేస్ మీరు ఇక్కడ డబుల్ కోట్స్ లేకుండా ఇలా పెట్టారనుకోండి, ఆ వేరియబుల్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయలేదు. కానీ నేను అది ప్రింట్ చేద్దాం అనుకున్నానంటే నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. యాపిల్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ ఏ వేరియబుల్. యాపిల్ అనేది ఏ వేరియబుల్ కాదు. క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసుకోవాలంటే నేను ఏ అని మాత్రమే ప్రింట్ చేసుకోగలను. ఎందుకంటే నేను యాపిల్ డిక్లేర్ చేయలేదు. ఏ డిక్లేర్ చేశాను. అదే నేను యాపిల్ ప్రింట్ చేయాలి అనుకుంటే దాని నేమ్ నేను యాపిల్‌కి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లియర్ కదా! క్లారిటీ కదా! సో, ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలని చూసుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అనే ఉంచుదాం. యాపిల్ అవి ఎందుకు? ఇప్పుడు నేను మళ్ళీ ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఒక సంథింగ్ ఒక 10 అని డిక్లేర్ చేస్తాను. ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఒక 15 అని డిక్లేర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఎలా ప్రింట్ చేసుకోవచ్చు అంటే సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ఏ కంట్రోల్ సి కంట్రోల్ వి బి కంట్రోల్ వి సి ఈ విధంగా నేను డిక్లేర్ చేసిన 3 కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 5, 10, 15 ప్రింట్ అవుతాయి. క్లియర్ కదా! సో, ఇవన్నీ నేను సింగిల్ లైన్‌లో ప్రింట్ చేసుకోవాలి అనుకున్నాననుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇలా నేను ప్రింట్ చేశాననుకోండి. 3 వాల్యూస్ కాబట్టి మనకి ఎడిషన్ అయ్యి ప్రింట్ అవుతాయి. క్లియర్ కదా! ఎందుకంటే ఇవి స్ట్రింగ్స్ కాదు. ఇవి వాల్యూస్ ఇవి. ఈ వాల్యూస్ అనేవి ఎడిషన్ అయ్యి మనకి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు నేను అదే ఏని ప్రింట్ చేసి, తర్వాత బిని ప్రింట్ చేసి, తర్వాత సిని ప్రింట్ చేయాలి అనుకున్నాననుకోండి. ప్లస్ మధ్యలో ఒక స్పేస్ యాడ్ చేయాలి అంతే. దట్స్ ఇట్. అంతకన్నా ఇందులో ఇంకేం లేదు. స్పేస్ ప్లస్ సి. ఇప్పుడు నేను సేవ్ చేసి ప్రింట్ చేశాననుకోండి. 5, 10, 15 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఎందుకంటే ఈ మధ్యలో నేను ఒక స్ట్రింగ్‌ని యాడ్ చేశాను కాబట్టి. ఇదొక ఎంప్టీ స్పేస్ ఉన్న ఒక స్ట్రింగ్. ఓకే. ఐ మీన్ ఒక స్పేస్ ఉన్న ఒక స్ట్రింగ్ ఇది. ఓకే. ఈ విధంగా నేను ఈ 3 వాల్యూస్‌ని ప్రింట్ చేసుకోవచ్చు సింగిల్ లైన్‌లో. సింగిల్ లైన్‌లో ఎలా డిక్లేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10, ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 15 అలా ప్రాసెస్ లేకుండా నేనేం చెప్పాను ఈ సింగిల్ లైన్ ఎండ్ అయిందంటే దానికి మనం సెమీకోలన్ వాడతామని చెప్పాం కదా! కామా యూజ్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరంతే. బి ఈజ్ ఈక్వల్స్ టు 10, సి ఈజ్ ఈక్వల్స్ టు 15. ఎందుకంటే ఇంట్ ఆల్రెడీ ఈ లైన్ అంతటికి ఇంట్ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఏ డిక్లేర్ చేసినా, బి డిక్లేర్ చేసినా, సి డిక్లేర్ చేసినా ఈ 3 ఇంటి కింద వస్తాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేదో బి ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ స్ట్రింగ్ డేటా టైప్‌కి ఇది కన్వర్ట్ చేద్దాం అనుకున్నానంటే అది అయ్యే పని కాదది. ఓకే. ఇక్కడ నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఇది నేనిచ్చిన డేటా టైప్ అనేది ఇంట్. టైప్ మిస్ మ్యాచ్. కెనాట్ కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ ఇంట్. క్లియర్‌గా ఇక్కడ చూపిస్తుంది కదా! సో, అది ప్రాబ్లమ్. కానీ ఇక్కడ మీరు సింగిల్ లైన్‌లో డిక్లేర్ చేస్తున్నప్పుడు మాత్రం మొత్తం అన్నీ ఒకే డేటా టైప్‌కి సంబంధించినవి అయ్యుండాలి. ఇప్పుడు నేను రన్ చేశాననుకోండి. 5, 10, 15 ప్రింట్ అవుతుంది. లేదు మీకు 3 వాల్యూస్ ఈక్వల్‌గా అసైన్ చేయాలి. లేదా తర్వాత అసైన్ చేసుకుంటారు అనుకున్నారనుకోండి. ఇంట్ ఏ అని డైరెక్ట్‌గా మీరిచ్చేసి నెక్స్ట్ లైన్‌లో ఎప్పుడైనా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చుకోవచ్చు మీరు. దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. ఎందుకంటే ఫస్ట్ మీరిక్కడ డిక్లేర్ చేశారు. ఆ తర్వాత దీన్ని మీరు యూజ్ చేసుకున్నారు. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్న మీనింగ్ ఇంటర్నల్‌గా ఇదుంటుంది. దాన్ని ఎక్స్‌పాండ్ చేస్తే. అదే నేను డైరెక్ట్‌గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాననుకోండి. మనకి జావాలో అలా అవ్వదు. పైథాన్‌లో మనకలా అవుతుంది. బట్ జావాలో మనకలా అవ్వదు. డేటా టైప్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా డిక్లేర్ చేయాల్సిందే. సో, దట్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ పైథాన్ అండ్ జావా. ఓకే. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ నాకు ఎర్రర్ ఎందుకు త్రో చేస్తుందంటే నేను బీసీ డిక్లేర్ చేయలేదు. అందుకు నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ నేను ఇంట్ ఏ ఇచ్చాను కదా! ఇంట్ ఏ, బి ఇచ్చేసి తర్వాత ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇవ్వచ్చు. ఎనీవేస్ ఎలా అయినా సరే ఇక్కడ నేను ఇవ్వచ్చు. ఓకే. ఇది కూడా నాకు సేమ్ లైన్‌లో యాస్ టీజ్ అవ్వదు. ఎందుకంటే ఇంట్ అని ఇక్కడ నేనేమి ఇవ్వలేదు కదా! సో, అందుకు అవ్వదు. ఈ 2 డిఫరెంట్
దీని కింద తీసుకుంటుంది. సేమ్ లైన్‌లో 2 సెమికోలన్‌లు ఇచ్చుకున్నా సరే ద కంపైలర్ విల్ అండర్‌స్టాండ్ నో ప్రాబ్లమ్. ఇప్పుడు నేను 510 ఇచ్చాను కాబట్టి 510 ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను కామా ఇస్తే అవ్వదు. ఎందుకంటే నేను ఇక్కడ కామన్ డేటా టైప్ లాంటిది ఏమి ఇవ్వలేదు కదా! ఇక్కడ ఇంట్ లాగా. సో, అవ్వదు. ఇక్కడ నేను సెమికోలనే ఇచ్చుకోవాలి. ఇది ఇక్కడితో బ్రేక్ అయిపోతుంది. దాని తర్వాత ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు అని కంపైలర్‌కి మనం క్లియర్‌గా చెప్తున్నట్టు అంతే. సో, ఇంకొక వే ఆఫ్ అసైనింగ్ ఏంటి అంటే కామన్ వేరియబుల్స్ అసైన్ చేయొచ్చు. ఇంట్ ఏ, బి, సి అని ఇచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు ఒక 10 అని ఇచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ సిని ప్రింట్ చేయాలి కాబట్టి ఏ ప్లస్ బి ఏ, బి, సి ప్రింట్ చేస్తే నాకు 10, 10, 10 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ కామన్ వాల్యూ స్టోర్ చేశాను కాబట్టి. సో, క్లియర్ కదా! సో, వేరియబుల్స్ అంటే ఏంటో నేను క్లియర్‌గా చెప్పాను. వేరియబుల్స్‌ని ఎలా ప్రింట్ చేయాలో కూడా క్లియర్‌గా చెప్పాను. సేమ్ నేను వీటిని ఎడిషన్ చేయాలంటే ఏ ప్లస్ బి ప్రింట్ చేస్తే నాకు ఇవి వాల్యూస్ కాబట్టి డైరెక్ట్‌గా ఇది అయిపోతుంది. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ కన్కాటెనేషన్‌కి, ఇంటీజర్స్ ఎడిషన్‌కి అదో తేడా ఉంటుంది. స్ట్రింగ్ అనుకోండి ఇది అనుకుంటే ఈ 2 ఇలా జాయిన్ చేస్తుంది అంతే. వేరేస్ ఎడిషన్ ఇంటీజర్స్ అవి అనుకోండి ప్లస్ ఇన్ స్ట్రింగ్స్ అండ్ ప్లస్ ఇన్ ఇంటీజర్స్. స్ట్రింగ్స్‌లో అంటే మీకు డైరెక్ట్‌గా ఇలా అటాచ్ అయిపోతుంది. వేరేస్ ఇంటీజర్స్ అంటే యాక్చువల్ వాల్యూ అనేది అవుతుంది. సో, ఇక్కడ నాకు 20 ప్రింట్ అవుతుంది. ఏ మైనస్ బి ప్రింట్ చేశాననుకోండి నాకు 0 ప్రింట్ అవుతుంది. సో, ప్రోగ్రామ్స్ గురించి మనం తర్వాత ఒక వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఇందాక ఐడెంటిఫైయర్స్ అన్న ఒక పదం వాడాను. ఈ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే, ఈ వేరియబుల్‌కి ఒక నేమ్ ఇస్తారు కదా మీరు, దాన్ని ఐడెంటిఫైయర్ అంటారు. అంటే దాన్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు, ఇప్పుడు నా నేమ్ ఏంటి? వరుణ్. వరుణ్ అనేది నా ఐడెంటిఫైయర్. ఓకే. అలా అన్నమాట. వేరియబుల్స్, ఐడెంటిఫైయర్ రెండిట్లికి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వేరియబుల్ అంటే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఆ వేరియబుల్‌కి మీరొక నేమ్ ఇస్తారు గదా! వేరియబుల్స్ అనేది కాన్సెప్ట్‌లు అన్నమాట. బట్ ఐడెంటిఫైయర్ అనేది దానికి మీరొక నేమ్ ఇస్తున్నట్టు. దాన్ని కాల్ చేసుకోవడానికి. ఇక్కడ నేను ఏ అని ఇచ్చాననుకోండి, దాన్ని మీరు మళ్ళీ కాల్ చేసుకుంటారు గదా! సో, అది ఐడెంటిఫైయర్ అంటే. సో, ఈ ఐడెంటిఫైయర్ నేమ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ అనేవున్నాయి. ఆ రూల్స్ ఏంటేంటి అంటే క్లియర్‌గా చూద్దాం. ఓకే. system.out.print ఏ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇక్కడ ఇచ్చేసి మన క్లియర్‌గా ఉంచుకుందాం ఇప్పుడు. నేమ్స్‌లోని ఈ వేరియబుల్ నేమ్స్‌లోని మీకు లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో వాడతాం కదా! ఇది. అండర్ స్కోర్ ఉండొచ్చు. అండ్ డాలర్ సైన్ కూడా ఉండొచ్చు. ఓకే. ఇంకొక మెయిన్ థింగ్ వేరియబుల్‌కి మధ్యలో స్పేస్ ఇవ్వలేము ఇలాగ. ఇంట్ ఏ స్పేస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని అలా ఇవ్వలేము. ఇంట్ ఏ అండర్ స్కోర్ బి ఇన్‌స్టాగ్రామ్ నేమ్‌లు అనమాట. ఈ రూల్ అలా గుర్తుంచుకోండి. ఏ అండర్ స్కోర్ బి అని మీరు అలా ఇచ్చుకోవచ్చు. ఏబి అని ఇచ్చుకోవాలంటే. ఓకే. మీకు లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు అండ్ డాలర్ ఉండొచ్చు. ఈ 4 గుర్తున్నాయి కదా! ఫస్ట్ రూల్ ఏంటంటే నేమ్స్ అనేవి ఎప్పుడు లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1, నంబర్ 2 అని ఒక 2 నంబర్స్‌ని నేను స్టోర్ చేసుకుంటున్నాను అనుకోండి. 1M అని నేను ఇచ్చానంటే ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. రెడ్ లైన్ త్రో చేస్తుంది చూసారు కదా! 1 సింటాక్స్ ఎర్రర్ ఆర్ టోకెన్ డిలీట్ 1 అని ఇస్తుంది చూసారు కదా! 1M అనేది యాక్సెప్టబుల్ కాదు. బట్ నమ్1 అనేది యాక్సెప్టబుల్. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. అది గుర్తుంచుకోండి. ఇక్కడ నేను నమ్1 అని ఇచ్చాననుకోండి. ఇక్కడ నేను నమ్1 అని ఇస్తే ఇట్ విల్ యాక్సెప్ట్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ద అవుట్‌పుట్. సో, ఫస్ట్ రూల్ ఏంటి? నంబర్‌తోనే స్టార్ట్ అవ్వకూడదు. నంబర్‌తోని ఎట్టి పరిస్థితిలో కూడా స్టార్ట్ అవ్వకూడదు. లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. మీరు డాలర్‌తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. యాస్ వెల్ యాస్ అండర్ స్కోర్‌తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. క్లియర్ కదా! సో, ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ఎ లోవర్ కేస్ లెటర్ అండ్ ఇట్ మస్ట్ నాట్ కంటైన్ ఎ వైట్ స్పేస్. మీరు జావాలో ఎప్పుడైనా చూడండి దీన్ని క్యామెల్ ఫాంట్ అంటారు అనుకుంటాను. ఎగ్జాక్ట్‌లీ డోంట్ రిమెంబర్ ఇట్. అంటే ఇప్పుడు మీకు జావాలో కొన్ని ఫంక్షన్స్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అవి వచ్చినప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను. అంటే ఎలా వాడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సెకండ్ లార్జెస్ట్ నంబర్ అని ఒక వేరియబుల్ మీరు డిక్లేర్ చేస్తున్నారు అనుకోండి. సెకండ్ అనేది ఒక వేరియబుల్. సెకండ్ అనేది ఒక వర్డ్. లార్జెస్ట్ అనేది ఒక వర్డ్. నంబర్ అనేది ఒక వర్డ్ కదా! జావాలో ఏంటంటే ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడు క్యాపిటల్‌తో మీరు స్టార్ట్ చేయరు. ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడు స్మాల్ లెటరే ఉంటుంది.
ఆ తర్వాత సెకండ్ వైట్ స్పేసెస్ అనేవి ఉండవు కాబట్టి ఇలా జాయిన్ చేస్తారు. అండర్‌స్కోర్ అవి ఏమి ఇవ్వకుండా సెకండ్ లార్జెస్ట్ నంబర్ అని ఇలా ఇచ్చేస్తారు. అంటే ఈ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. ఈ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. దీన్ని క్యామెల్ ఫాంట్ అంటారనుకుంటాను. ఈ విధంగా మనం వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తాం. జావాలో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు ఇలానే రాసుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ లార్జెస్ట్ నంబర్ అనే ఒక ఫంక్షన్ ఉందనుకుందాము జావాలో బై డిఫాల్ట్‌గా ఉంది అనుకుందాము. సో, దాన్ని మీరు కాల్ చేసుకోవాలి అంటే స్మాల్ ఎఫ్ ఫైండ్ లార్జెస్ట్ ఎల్ క్యాపిటల్ నంబర్ ఎన్ క్యాపిటల్ అలా ఉంటుందన్నమాట. సో, నంబర్స్ ఆర్ సెన్సిటివ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాననుకో. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాననుకోండి. ఇక్కడ నేను క్యాపిటల్ ఏ ప్రింట్ చేస్తే అలా అవ్వదమ్మా. స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ. జావా అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే. ఇక్కడ మీరు స్మాల్ ఏ ఇచ్చారంటే ఇక్కడ కూడా మీరు స్మాల్ ఏయే ఇవ్వాలి. ఓకే. క్లియర్ కదా! స్మాల్ ఏ ఇస్తేనే ప్రింట్ అవుతుంది. క్యాపిటల్ ఏ ఇస్తే ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ రిజర్వ్డ్ కీవర్డ్స్ కొన్ని ఉంటాయి. లైక్ ఇంట్ అని గాని, ఇదిగోండి ఈ ఇంట్ అని ఇవన్నీ ఉన్నాయి కదా! వీటిని మీరు డేటా టైప్స్ కింద యూజ్ చెయ్యకూడదు. అంటే ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 కదా! ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాననుకోండి. ఎలా అర్థం చేసుకుంటదది? అంటే దీని పేరు ఇంట్ అని అర్థం చేసుకోవాలా? ఇంకేమని అర్థం చేసుకోవాలా? అలానే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి ప్రీ డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్‌కి ఫర్ అని, నెక్స్ట్ ఇఫ్ అని, ఓకే. ఆ తర్వాత వైల్ అని, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. బూలియన్, స్ట్రింగ్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అనేవి మీకు జావాలో ఉంటాయి మీ వర్క్ ఈజీ చేయడానికి. సో, వాటిని మీరు ఐడెంటిఫైయర్ నేమ్స్ కింద వాడకూడదు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మీరు వాడినప్పుడు ఖచ్చితంగా ఇదవుద్ది. ఎగ్జాంపుల్ ఇదే. ఇంట్ అనేది కూడా ఒక కీవర్డ్. ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఇంట్ అంటే ఆల్రెడీ దానికి మీనింగ్ తెలుసు. ఇంట్ అంటే అది ఇంటీజర్ టైప్ అనేసి. మీరు వేరియబుల్‌కి ఇంటీజర్ అని ఇస్తే అది ఏమని కాల్ చేసుకుంటుంది? లాజిక్ అర్థమైంది కదా! సో, ఇది కాన్సెప్ట్. రిజర్వ్డ్ కీవర్డ్స్‌ని మీరు ఇవ్వలేరు. నెక్స్ట్ కేస్ సెన్సిటివ్. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మై వేర్ అనేసి ఒక వేరియబుల్ ఉందనుకోండి. మై వేర్ అని ఒక వేరియబుల్ ఉందనుకోండి. ఈ 2 కూడా డిఫరెంట్. ఇది కూడా చూసుకోండి క్యామెల్ ఫాంట్‌లో. ఇది క్యాపిటల్ వి వచ్చింది. ఇది స్మాల్ వి వచ్చింది. 2 ఒకేలా ఉన్నాయి కదా! అనేసి మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమో. ఇది కూడా క్లియర్‌గా చూసుకోండి. ఆ 2 కూడా డిఫరెంట్. ఈ టైప్‌లో క్యామెల్ ఫాంట్ ఫాలో అయ్యేటప్పుడు కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఓకే. సో, కేస్ సెన్సిటివ్ గురించి చెప్పాను. రిజర్వ్డ్ కీవర్డ్స్ గురించి చెప్పాను. డాలర్‌కి అండర్ స్కోర్‌తో కూడా స్టార్ట్ అవుతాయి. బట్ డాలర్ అండర్ స్కోర్‌తో మనం ఎప్పుడు అలా స్టార్ట్ చేయము. రిలవెంట్‌గా ఉన్న నేమ్స్ ఏదైనా ఇచ్చుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏజ్‌కి సంబంధించిన ఇన్‌పుట్ అనుకోండి. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చుకున్నారనుకోండి. అంటే అలానే ఇవ్వాలని రూల్ లేదు. రిలవెంట్‌గా ఉంచుకుంటే మీకు కోడ్ ఈజీగా రాయడానికి హెల్ప్ అవుతుంది. అదే ఇక్కడ నేను ఇంట్ ఏజ్ అనే ఒక వేరియబుల్ ప్లేస్‌లో నేనేదో పిజ్జా, బర్గర్ అని ఏదో ఇచ్చాననుకోండి. మీకు కాల్ చేసినప్పుడు ఆ మీనింగ్ అనేది ఉండదు గదా! అంటే మీనింగ్ అనేది ఉండదు కదా! ఇన్ ద సెన్స్ కాల్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక 6 నెలల తర్వాత మీరొచ్చి చూసినప్పుడు ఏజ్ అని ఒక వేరియబుల్ చూసారంటే ఓకే. ఇది ఏజ్ కాలమ్‌కి సంబంధించిందేమో అని మీకొక ఐడియా వస్తది. అదే పిజ్జా, బర్గర్ అనుకోండి. అది మీకు ఐడియా రాదు కదా! చూడగానే. సో, రిలవెంట్‌గా ఉన్న నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఏదో ఒకటి మీకు నచ్చింది కదా! అనేసి మీ పేరు పెట్టుకోవడం, అలా పెట్టుకోవడం ఏం పెట్టుకోవద్దు. రిలవెంట్‌గా ఆ ప్రాజెక్ట్‌కి ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో దానికి రిలవెంట్‌గా ఉంచుకున్నట్టు చూసుకోండి. నెక్స్ట్ లోవర్ కేస్ లెటర్ మాత్రమే స్టార్ట్ అవ్వాలి. అండ్ స్పేసెస్ అనేవి ఉండకూడదు. వైట్ స్పేసెస్ అనేవి ఉండకూడదు. ఏజ్, లార్జ్ అలాగా స్పేస్ ఇచ్చి నేను అలా టైప్ చేస్తానంటే అవ్వదది. జస్ట్ ఒకే సెంటెన్స్‌లో మీకు అయిపోవాలది. నెక్స్ట్ నేమ్స్ అనేవి లెటర్‌తోనే బిగిన్ అవ్వాలి. నంబర్‌తో కాదు. అండ్ డిజిట్స్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అలాంటివేమి మళ్ళీ మీకు సపోర్ట్ చేయదు. అంటే ఇది యానోటేషన్స్‌ని డిక్లేర్ చేస్తుంది. ఇలా కొన్ని ఫ్రీగా జావాలో ఉంటాయి. మీరు ఓన్లీ డాలర్స్, అండర్ స్కోర్స్ మాత్రమే యూజ్ చేసుకోగలరు. అంటే నేను మధ్యలో ఇక్కడ హాష్ అది వాడతాను అంటే అది యాక్సెప్టబుల్ కాదు. ఓన్లీ డాలర్స్ అండ్ అండర్ స్కోర్ మాత్రమే యూజ్ చేయగలరు. ఏదైనా సరే ట్రై చేయండి అలాగా. ట్రై చేస్తూ ఉంటేనే మీకు తెలుస్తది. ఇప్పుడు నేను చెప్పలేదు. జనరల్లీ మీకు కొన్ని వాటిలో మెన్షన్ చేయరు. ఓన్లీ డాలర్ ఇది వాడాలి అంటే హాష్ ట్యాగ్ వాడితే ఏమవుద్ది? యాంపర్సెంట్ వాడితే ఏమవుద్ది? అవన్నీ మీరు చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడు అలా చెక్ చేస్తూ ఉంటేనే మీకొస్తది ప్రోగ్రామింగ్ అనేది. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ ఏదో ఒకటి కామెంట్ చేసేయండి మీకేం అర్థమైనా, అర్థం అవ్వకపోయినా. ఏమైనా అర్థం అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి. డెఫినైట్‌లీ ఐ ట్రై టు రిప్లై లేదా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను గాని ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సరే రెస్పాండ్ అవుతారు.
ఇలానే ఒక కమ్యూనిటీ మనం బిల్డప్ చేసుకోవాలి. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే. థాంక్స్. నమస్తే.